అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారికి ఆగస్టు 23, 24, 25, 26 రోజుల ఫలితాలు తెలుసుకుందాం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, ఆనందాలు, ఆర్థిక స్థితి, కుటుంబంలో కలిగే మార్పులు అన్నింటినీ మీరు ముందుగానే తెలుసుకొని సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ ఫలితాలు మీకు దారి చూపుతాయి. ఒక చిన్న అభ్యర్థన: ఈ వీడియో మీకు నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీ భక్తిభావంతో గాడెస్ సరస్వతి అని కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు తప్పక చూడండి, మీకు ఉపయోగకరమైన సూచనలు అందిస్తాం. కన్యారాశి వ్యక్తిత్వ లక్షణాలు. కన్యారాశివారు జ్యోతిష్యంలో బుధుడి ఆధీనంలో ఉన్నవారు. బుధుడు మేధస్సు, ఆలోచన, పరిశీలన, లాజిక్, గణన, జ్ఞానం వంటి లక్షణాలను ప్రసాదిస్తాడు. అందువల్ల కన్యారాశివారు సాధారణంగా చురుకైన మేధస్సు కలిగి ఉంటారు. వారు ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చెయ్యకుండా బాగా ఆలోచించి సవివరంగా పరిశీలించి తరువాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. మంచి లక్షణాలు. సహనం. కన్యారాశివారికి సహనం ప్రధానమైన బలం. ఇతర రాశివారు తొందరపడి తప్పులు చేసే చోట వీరు క్షణం ఆగి ఆలోచించి తరువాత ముందడుగు వేస్తారు. సమయపాలన. ఏ పని చేసినా సమయానికి చెయ్యాలని ఇష్టపడతారు. సమయం వృధా చేయడం వీరికి ఇష్టం ఉండదు. పరిశుభ్రత. జీవనశైలిలో, ఆలోచనలో, వాతావరణంలో శుభ్రతకు ప్రాధాన్యమిస్తారు. ఇతరులకు సహాయం చెయ్యడం. తమ సామర్థ్యమున్నంతవరకు అవసరమైన వారికి అండగా నిలబడతారు. కొన్ని ప్రతికూల లక్షణాలు. ఎక్కువగా ఆలోచించడం. చిన్న సమస్య అయినా అది పెద్దదైపోతోందేమో అని తలకిందులు చేస్తూ ఎక్కువగా ఆలోచిస్తారు. అనుమాన స్వభావం. సమాజంలో లేదా కుటుంబంలో ఇతరులు చేసే పనులపై కొన్ని సందర్భాల్లో అనవసరమైన అనుమానాలు పెంచుకుంటారు. సున్నితమైన మనస్సు. ఇతరులు చేసిన చిన్న వ్యాఖ్యలకే బాధపడతారు. ఆ బాధను లోపలే పెట్టుకుని బయటకు వ్యక్తం చెయ్యకుండా మౌనంగా ఉంటారు. పర్ఫెక్షన్ మైండ్సెట్. ఏ పని అయినా పూర్తిగా పర్ఫెక్ట్గా జరగాలని కోరుకుంటారు. అది సాధ్యం కాకపోతే అసంతృప్తి చెందుతారు. కన్యారాశివారు జీవితంలో దార్శనికులుగా నిలబడగలరు. కానీ తమ మైండ్లో వచ్చే ఎక్కువ ఆలోచనలను నియంత్రించగలిగితే విజయాన్ని వేగంగా పొందుతారు. సహనం మరియు కష్టాలు. ఆగస్ట్ 23, 24, 25, 26 తేదీలు కన్యారాశివారికి ఒక పరీక్షాకాలం వంటివి. ఈ రోజుల్లో సహనం ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ కొన్ని సవాళ్లు తప్పవు. కానీ ఈ 4 రోజులు కన్యారాశివారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలు: పనులు ఆలస్యమవ్వడం, మీరు ప్లాన్ చేసిన పనులు సమయానికి జరగపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలు. సమాజంలో బంధువులతో, సహచరులతో తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. ఆర్థిక కష్టాలు. డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరగడం, అవసరం లేని ఖర్చులు రావడం. మానసిక ఒత్తిడి. శారీరకంగా కంటే ఎక్కువగా మానసికంగా మీరు అలసటను అనుభవిస్తారు. సహనం ప్రదర్శించడం ఎందుకు అవసరం? మీరు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తప్పుదారిలో నడిపించే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఎవరో ఒకరు మీ గురించి ప్రతికూలంగా మాట్లాడితే వెంటనే కోపంతో స్పందిస్తే అది పెద్ద గొడవకు దారితీస్తుంది. కానీ మీరు సహనం ప్రదర్శిస్తే ఆ సమస్య తేలికగా ముగుస్తుంది. జీవిత పాఠం. ఈ 4 రోజులు కన్యారాశివారికి ఒక పాఠం చెబుతాయి. అదే, సహనం కలవారికి విజయమే చివరికి వస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, అవమానాలు
కన్యారాశివారికి ఈ 4 రోజులు కొన్ని ఆటుపోట్లు తప్పవు. ముఖ్యంగా 23, 24 తేదీలలో మీరు కొన్ని అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. 23, 24 తేదీలు కొంతమంది నుండి విమర్శలు రావచ్చు. మీరు చేసిన పని బాగానే ఉన్నా అది గుర్తింపు పొందకుండా ఎవరో తప్పుగా చూపించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు లేదా సహచరులు మీ నిర్ణయాలను అంగీకరించకపోవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం తక్షణం రాకపోవడం వల్ల మనస్సు దిగులు చెందుతుంది. 25, 26 తేదీలు మీరు చూపిన సహనం, కష్టం, ప్రయత్నం ఫలితనివ్వడం మొదలవుతుంది. మీరు చేసిన పనులు గుర్తింపు పొందుతాయి. కొంతమంది మీ ప్రతిభను ప్రశంసిస్తారు. ఆటుపోట్లు ఎందుకు వస్తాయి? జ్యోతిష్యం ప్రకారం శని ప్రభావం వల్ల ఆలస్యం, అవమానం, ఆటుపోట్లు తప్పవు. కాని అదే సమయంలో బుధుడు, గురువు కరుణతో మీరు ఆ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. జీవితంలో నేర్చుకోవాల్సింది అవమానాలను తాత్కాలిక పరీక్షలుగా భావించాలి. మీరు కష్టపడుతున్నప్పుడు ఫలితం రాకపోయినా అది మీ విలువను తగ్గించదు. సహనం, కృషి, దైవభక్తి చివరికి విజయాన్ని మీ వైపు తేవడం ఖాయం. కుటుంబం మరియు సమాజంలో విభేదాలు. కన్యారాశివారికి ఆగస్టు 23 నుండి 26 మధ్యకాలంలో కుటుంబం మరియు సమాజంలో కొన్ని విభేదాలు రావచ్చు. ఈ విభేదాలు పెద్ద సమస్యలు కాకపోయినా మనసులో బాధ కలిగించే అవకాశముంది. కుటుంబంలో పరిస్థితులు. కుటుంబంలో చిన్న చిన్న మాటల తగాదాలు జరగవచ్చు. ఒక చిన్న మాట కూడా అనవసరంగా పెద్దదైపోయి వాదనలకు దారితీస్తుంది. ముఖ్యంగా 23, 24 తేదీల్లో భర్త భార్యల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆర్థిక విషయాలు, ఆస్తి విషయాలు లేదా రోజువారీ పనుల గురించి చర్చలు వాగ్వాదాలకు దారితీసే అవకాశముంది. ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడంలో లోపం వల్ల అపార్థాలు ఎక్కువవుతాయి. సమాజంలో పరిస్థితులు. బంధువులతో లేదా పొరుగువారితో అనవసరమైన మాటల తగాదాలు రావచ్చు. మీ మంచి ఉద్దేశాలను కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సమాజంలో మీరు చేసే పనులకు గుర్తింపు తక్షణం రాకపోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం ఈ విభేదాలకు కారణం శని ప్రభావం. శని కారణంగా ఆలస్యాలు, అపార్థాలు, చిన్న చిన్న గొడవలు తప్పవు. బుధుడు కూడా ప్రతికూల స్థితిలో ఉండటం వల్ల మాటలలో జాగ్రత్త అవసరం. పరిష్కారం: మీరు వాగ్వాదాల్లోకి వెళ్లకుండా శాంతంగా వ్యవహరించాలి. ఒక్కోసారి మౌనం గొడవను ఆపేస్తుంది. ఎవరు తప్పు చేసినా మీరు క్షమించే స్వభావం చూపిస్తే సంబంధాలు నిలుస్తాయి. ఆధ్యాత్మికత వైపు మళ్లటం, దేవుని పేరు జపించడం మనసులో శాంతిని ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. ఈ 4 రోజులు కన్యారాశివారికి ఆర్థికపరంగా ఒక పరీక్ష వంటివి. ఖర్చులు పెరిగే అవకాశముంది. మీరు ప్లాన్ చేయని చోట అనుకోని ఖర్చులు రావచ్చు. సాధ్యమైన సమస్యలు. 23, 24 తేదీల్లో అవసరం లేని పనుల మీద డబ్బు వెచ్చించే పరిస్థితులు రావచ్చు. ఉదాహరణకు వాహనం రిపేర్, వైద్య ఖర్చులు లేదా ఇంటి అవసరాలు. 25, 26 తేదీల్లో కొంత ఆర్థిక ఒత్తిడి తగ్గినప్పటికీ అప్పులు లేదా కట్టుబడులు మీపై భారంగా అనిపించవచ్చు. వ్యాపారస్తులకు లాభం కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు ఖర్చులు, అనవసర ఖర్చులు తప్పవు. కష్టకాలం లక్షణాలు. మీరు సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువైపోవడం. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం. పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుకున్న ఫలితాలు రాకపోవడం. జ్యోతిష్యం ప్రకారం శని మరియు రాహు ప్రభావం వల్ల ఆర్థిక ఒత్తిడి కనిపిస్తుంది. కానీ గురువు కరుణ కొంతమేర రక్షణ ఇస్తుంది. మీరు జాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టాలు తప్పించుకోవచ్చు. పరిష్కారం: ఈ 4 రోజుల్లో పెట్టుబడులు పెట్టడం, పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అనవసర ఖర్చులను తగ్గించాలి. ప్రతి రూపాయి వినియోగంపై జాగ్రత్త వహించాలి. పేదలకు ఆహారం పెట్టడం, దానధర్మం చేయడం ద్వారా దైవకృప పొందవచ్చు. దైవం పంపించే 5 సంకేతాలు. ఈ 4 రోజులు కన్యారాశివారికి దైవం ఒక ముఖ్యమైన సందేశమిస్తుంది. కష్టకాలం ఉన్నప్పటికీ భవిష్యత్తు శుభంగా మారబోతుందనే సూచనలు దైవం పంపుతుంది. ఈ సంకేతాలను గుర్తించినవారు
జీవితంలో ముందుకు సాగేందుకు ధైర్యం పొందుతారు. 1. అంతరంగ శాంతి, భక్తి పెరగడం. మీరు లోపల ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. బయటి సమస్యలు ఉన్నా లోపల భగవంతుడు మీకు శాంతిని ప్రసాదిస్తాడు. భక్తి పెరుగుతుంది. మీరు దేవుని పేరు జపించాలనే తపన ఎక్కువగా అనుభవిస్తారు. ఇది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. 2. చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. పెద్ద సమస్యల మధ్య చిన్న చిన్న ఆనందాలు దొరుకుతాయి. కుటుంబంలో ఒక చిన్న సంఘటన లేదా స్నేహితుల నుండి ఒక మంచి మాట మీలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవి చిన్నవిగా కనిపించినా అవి దైవం సంకేతాలు. 3. అనుకోని సహాయం, ఆశ్రయం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి సహాయం చేస్తారు. ఆ సహాయం చిన్నదైనా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దేవుడు మీకు రక్షణగా పంపిన వ్యక్తి అని భావించాలి. 4. ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు నెమ్మదిగా మారిపోతాయి. సమస్యలు తగ్గిపోతాయి, కొత్త అవకాశాలు వస్తాయి. ఇది దైవం మీకు కొత్త దారి చూపుతున్న సూచన. 5. బంగారు కాలం ఆరంభ సూచనలు. జీవితంలో కొత్త శుభారంభం జరగబోతుంది. కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు, కొత్త విజయాలు మీ వైపు వస్తాయి. భగవంతుడు మీకు రాబోయే బంగారు కాలాన్ని సూచిస్తాడు. ఈ 5 సంకేతాలు గుర్తించినవారు ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ కాలం ఒక పరీక్ష మాత్రమే. పరీక్ష తర్వాత విజయం ఖాయం. వ్యక్తిగత జీవితం. ఆగస్టు 23, 24 తేదీల్లో కన్యారాశివారికి మానసిక ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న సమస్యలైనా మనసులో పెద్దవిగా అనిపిస్తాయి. ఆత్మవిశ్వాసం తక్కువగా అనిపించవచ్చు. మీరు చేసే పనులు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుంచి అనుకోని విమర్శలు రావచ్చు. ఈ రోజుల్లో మీరు మౌనంగా ఉండే స్వభావం పెరుగుతుంది. లోపల బాధ ఉన్నా బయటికి చెప్పకుండా మనసులోనే దాచుకోవడం జరుగుతుంది. 23, 24 తేదీలు ఒక రకంగా మానసిక పరీక్షలా ఉంటాయి. మీలోని సహనం, ఆత్మనిగ్రహం పరీక్షించబడుతుంది. కానీ 25, 26 తేదీల్లో పరిస్థితులు మారడం మొదలవుతుంది. మానసిక ఆందోళన తగ్గి కొత్త ఉత్సాహం వస్తుంది. మీ ఆలోచనలు స్పష్టంగా అవుతాయి. మీరు చేసిన కృషికి కొంతమేర ఫలితం కనబడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అనుకోని మద్దతు దొరుకుతుంది. వ్యక్తిగత జీవితానికి సలహా: తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆందోళన పెరిగితే ధ్యానం, ప్రార్థన ద్వారా శాంతి పొందండి. 23, 24 తేదీల్లో సహనం ప్రదర్శిస్తే 25, 26 తేదీల్లో సంతోషం సహజంగానే వస్తుంది. ప్రేమ మరియు సంబంధ సమస్యలు. కన్యారాశివారికి ఈ 4 రోజులు ప్రేమ సంబంధాలలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 23, 24 తేదీల్లో అనుమానాలు, ఈగో సమస్యలు బయటపడవచ్చు. ప్రేమలో సమస్యలు. మీ భాగస్వామిపై అనవసర అనుమానాలు పెరుగుతాయి. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా తీసుకొని వాదనకు దారితీస్తారు. ఈగో కారణంగా ఒకరినొకరు క్షమించుకోకుండా మౌనం పాటించే అవకాశం ఉంది. మీరు ఇచ్చే ప్రేమను వారు గుర్తించలేదని అనిపించవచ్చు. 25, 26 తేదీల్లో పరిణామాలు. సమస్యలు కొంతవరకు సర్దుబాటు అవుతాయి. భాగస్వామి నుండి అనుకోని మద్దతు లభిస్తుంది. ప్రేమలో కొత్త విశ్వాసం పెరుగుతుంది. పరిష్కార మార్గాలు. నిజాయితీగా మాట్లాడండి. మాటల్లో దాచిపెట్టడం కాకుండా మనసులోని భావాలను స్పష్టంగా చెప్పండి. సహనం ప్రదర్శించండి. కోపంతో లేదా తొందరపడి స్పందిస్తే సమస్య పెద్దదవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ప్రతి సంబంధం నమ్మకంపై నిలుస్తుంది. 25, 26 తేదీల్లో ఒకరికొకరు సమయం కేటాయిస్తే సంబంధం మరింత బలపడుతుంది. జ్యోతిష్య సూచన: బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ మాటలు సంబంధంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి నెమ్మదిగా ఆలోచించి మాట్లాడడం మంచిది. వివాహ సంబంధ సమస్యలు. భార్యాభర్తల మధ్య ఈ 4 రోజులు కొన్ని విభేదాలు రావచ్చు. ఇవి చిన్న విషయాలైనా వాటిని సరిగా హ్యాండిల్ చేయకపోతే పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. 23, 24 తేదీల్లో సమస్యలు. రోజువారీ పనులలో అపార్థాలు రావచ్చు. ఆర్థిక సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య మాటల తగాదాలు జరగవచ్చు. ఒకరి మాట మరొకరు పట్టించుకోకపోవడం వల్ల అసహనం పెరుగుతుంది. 25, 26 తేదీల్లో మార్పులు. విభేదాలు తగ్గి పరస్పర అర్థం చేసుకోవడం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అనుకోని సంతోషకరమైన సంఘటనలు భార్యాభర్తలను దగ్గర చేస్తాయి. పరిష్కారం:
ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి. సంబంధం నిలబడడానికి గౌరవం కీలకం. క్షమించడం అవసరం. ప్రతి సంబంధంలో తప్పులు జరుగుతాయి, కానీ క్షమించగలగడం పెద్ద గుణం. చిన్న విషయాలను పెద్దదిగా తీసుకోకూడదు. చిన్న చిన్న విభేదాలను పట్టించుకోకుండా వదిలేయడం ఉత్తమం. ఒకరికొకరు సమయం ఇవ్వడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. జ్యోతిష్య సూచన: శని ప్రభావం కారణంగా ఆలస్యాలు, విభేదాలు రావచ్చు, కానీ గురువు కరుణతో భర్త, భార్యల మధ్య ఉన్న బంధం మళ్లీ బలపడుతుంది. ఈ 4 రోజులు సహనం ప్రదర్శిస్తే తర్వాతి రోజులు శాంతి, సంతోషం కలిగిస్తాయి. గ్రహఫలాలు: ఈ 4 రోజులలో కన్యారాశివారికి ప్రధానంగా 3 గ్రహాల ప్రభావం ఉంటుంది. బుధుడు, గురుడు, శని. బుధుడు ప్రభావం: బుధుడు మీ రాశిని నేరుగా ప్రభావితం చేస్తున్నందున మాటలలో జాగ్రత్త అవసరం. మీరు చెప్పే మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో, ఉద్యోగంలో రావచ్చు. బుధుడు ఒక మేధస్సు గ్రహం, కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎక్కువ ఆలోచిస్తారు, కానీ ఆ ఆలోచన కొన్నిసార్లు మీకు భారమవుతుంది. గురువు ప్రభావం: గురువు కరుణతో మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు భక్తి మార్గంలో నడవాలనిపిస్తుంది. గురువు కృప వల్ల మీరు ఎదుర్కొనే కష్టాలు కొంతవరకు తేలిక అవుతాయి. కుటుంబంలో పెద్దవారి నుండి ఆశీర్వాదం లభిస్తుంది. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమవుతాయి. మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. సమాజంలో మీ ప్రతిభ గుర్తింపు పొందటానికి కొంత సమయం పడుతుంది. శని ఆలస్యం చేస్తాడు, కానీ కష్టానికి ఫలితం తప్పక ఇస్తాడు. మొత్తానికి గ్రహఫలాల ప్రకారం ఈ 4 రోజులు సహనం అవసరమైన సమయం. బుధుడు కారణంగా మాటలలో జాగ్రత్త అవసరం. గురువు కారణంగా భక్తి పెరుగుతుంది. శని కారణంగా ఆలస్యాలు ఉన్నా చివరికి శుభఫలితం వస్తుంది. విద్య: ఈ 4 రోజులు విద్యార్థులకు కొంత ఒత్తిడి కలిగించే సమయం. ముఖ్యంగా 23, 24 తేదీలలో కాన్సంట్రేషన్ తగ్గిపోవచ్చు. 23, 24 తేదీలు చదువులో మనసు స్థిరంగా ఉండదు. చిన్న విషయాలే ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. 25, 26 తేదీలు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మీరు చదివినవి గుర్తు రావడం మొదలవుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు విద్యార్థులు ఎక్కువ ఆలోచనలు చేస్తారు, కానీ గురువు కరుణతో జ్ఞానం పెరుగుతుంది. శనిగ్రహం ఒత్తిడి కలిగించినా చివరికి కృషికి మంచి ఫలితమే వస్తుంది. విద్యార్థులకు సలహా: 23, 24 తేదీల్లో ఎక్కువగా చదవకుండా పునశ్చరణ చేయడం మంచిది. 25, 26 తేదీల్లో కొత్త విషయాలు చదివితే బాగా గుర్తుంటాయి. ధ్యానం, ప్రార్థన చేయడం కాన్సంట్రేషన్ పెంచుతుంది. ఆర్థిక వృద్ధి: ఆగస్టు 23 నుండి 26 మధ్యకాలంలో కన్యారాశివారికి ఆర్థికపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 23, 24 తేదీలు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. డబ్బు నిల్వ చేయడం కష్టంగా అనిపిస్తుంది. వ్యాపారస్తులు లాభం కంటే ఖర్చు ఎక్కువ అని భావిస్తారు. 25, 26 తేదీలు కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి. వ్యాపారాల్లో కొత్త కాంట్రాక్టులు లేదా కొత్త కస్టమర్లు లభిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. ముఖ్యంగా 26వ తేదీ నుండి ఆర్థిక లాభాలు మొదలవుతాయి. జ్యోతిష్యం ప్రకారం బుధుడు ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాడు. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. గురువు కృప వల్ల కొత్త అవకాశాలు లభిస్తాయి. శని కారణంగా లాభాలు ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా నిలుస్తాయి. ఆర్థిక సలహా: పెట్టుబడులు ఆలోచించి వేయాలి. ఈ రోజుల్లో పెద్ద రిస్క్ పెట్టుబడులు మంచివి కావు. అప్పులు తీసుకోవడం తగ్గించండి. 26వ తేదీ నుండి వచ్చే లాభాలను భవిష్యత్తు కోసం జాగ్రత్తగా నిల్వ చేయండి. ఉద్యోగులు, వ్యాపారులు: ఈ 4 రోజులు కన్యారాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో ఒక పరీక్షల సమయం లాంటిది. ముఖ్యంగా 23, 24 తేదీల్లో ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులు సరిగ్గా చెయ్యాలనుకున్నా అనుకున్నంత ఫలితం రాకపోవచ్చు. ఉద్యోగస్తుల పరిస్థితి: పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు జరగవచ్చు. మీరు చెప్పిన మాటలను వారు తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల సమస్యలు రావచ్చు. పనిలో ఎంత కష్టపడినా గుర్తింపు ఆలస్యమవుతుంది. కొంతమంది ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. ఈ బాధ్యతలు మొదట్లో కష్టంగా అనిపించినా చివరికి మీ ప్రతిభను బయటపెట్టే అవకాశం కల్పిస్తాయి. సహచరులతో కూడా కొన్నిసార్లు విభేదాలు రావచ్చు. కానీ సహనం, మౌనం పాటిస్తే ఆ విభేదాలు తాత్కాలికంగానే ఉంటాయి.
వ్యాపారస్తుల పరిస్థితి. వ్యాపారాలలో కొత్త అవకాశాలు నెమ్మదిగా వస్తాయి. ఈ కాలంలో పెద్ద లాభాలు రాకపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కస్టమర్లు కలుస్తారు, కొత్త ఒప్పందాలు వస్తాయి. చిన్న వ్యాపారాలు చేసేవారు క్రమంగా అభివృద్ధి దిశగా వెళ్లతారు. పెద్ద వ్యాపారులు మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే గ్రహస్థితి కారణంగా పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులు, వ్యాపారులందరికీ సూచనలు. సహనం చాలా అవసరం. ఏ సమస్య వచ్చినా తొందరపడి స్పందించకూడదు. మీ ప్రతిభ, మీ కృషి ఆలస్యంగా అయినా గుర్తింపు పొందుతుంది. మీ ప్రయత్నాలను ఆపకుండా కొనసాగిస్తే ఈ 4 రోజుల తర్వాత శుభ ఫలితాలు మొదలవుతాయి. పరిష్కారాలు, ఉపాయాలు. జ్యోతిష్యంలో ఎప్పుడైనా కష్ట సమయాలు వస్తే వాటిని తగ్గించడానికి, మనస్సుకు శాంతి కలిగించడానికి పరిష్కారాలు సూచిస్తారు. కన్యారాశివారికి ఈ 4 రోజులలో కొన్ని సులువైన కానీ శక్తివంతమైన ఉపాయాలు చాలా ఉపయోగపడతాయి. 1. సరస్వతీదేవి పూజ. ప్రతిరోజు ఉదయం సరస్వతీదేవికి నమస్కరించాలి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు అందరికీ సరస్వతి ఆశీర్వాదం అవసరం. మనస్సు కేంద్రీకరించడానికి, మాటల్లో జ్ఞానం ఉండడానికి సరస్వతి పూజ ప్రత్యేకంగా శక్తివంతంగా పనిచేస్తుంది. 2. పసుపు రంగు వస్త్రాలు ధరించటం. పసుపు రంగు జ్ఞానం, శుభం, శక్తికి ప్రతీక. ఈ 4 రోజులలో పసుపు రంగు దుస్తులు ధరించటం వలన శుభ ప్రభావం పెరుగుతుంది. ముఖ్యంగా పరీక్షలు రాయబోయే విద్యార్థులు, మీటింగులు లేదా ఇంటర్వ్యూలు ఎదుర్కొనే ఉద్యోగస్తులు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితం వస్తుంది. 3. శనివారం దీపం వెలిగించటం. శనివారం రోజున గుడిలో దీపం వెలిగించటం శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. శని ఆలస్యాలు కలిగిస్తాడు, కాని దీపం వెలిగించటం వలన ఆ ఆలస్యాలు క్రమంగా తగ్గుతాయి. దీపం వెలిగించే సమయంలో మనస్సులో ప్రశాంతత కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 4. పేదలకు అన్నదానం చేయటం. అన్నదానమనేది అతిపెద్ద దానమని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు చేసే చిన్న సహాయం కూడా పెద్ద పుణ్యఫలితాన్నిస్తుంది. ఈ కాలంలో మీరు పేదలకు, అనాథలకు భోజనం పెట్టటం వలన మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. అన్నదానం చేసేవారు ఎప్పుడూ దారిద్ర్యం చూడరని పురాణాలు చెబుతున్నాయి. మొత్తం ఉపాయాల ఫలితం. ఈ పరిష్కారాలు మీ ఒత్తిడిని తగ్గిస్తాయి, మనస్సులో ప్రశాంతత ఇస్తాయి, భవిష్యత్తుకు శుభప్రభావం కలిగిస్తాయి. భగవంతుడి కరుణతో కొత్త జీవితం. ఈ 4 రోజుల తర్వాత కన్యారాశివారు ఒక కొత్త మార్పు వైపు అడుగులు వేస్తారు. ఇది కేవలం ఆర్థికం లేదా ఉద్యోగం మాత్రమే కాకుండా మొత్తం జీవితానికి సంబంధించిన మార్పు. 1. మానసిక మార్పు. ఇంతకాలం మీరు అనుభవించిన ఆందోళనలు, ఒత్తిళ్లు క్రమంగా తగ్గిపోతాయి. మనస్సులో ఒక కొత్త నమ్మకం, కొత్త ఉత్సాహం పుడుతుంది. మీరు చేసే పనుల్లో ధైర్యం పెరుగుతుంది. 2. కుటుంబ జీవితం. కుటుంబంలో ఇప్పటివరకు ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న ఉద్రిక్తతలు క్రమంగా సద్దుమణుగుతాయి. పెద్దవారి ఆశీర్వాదం, పిల్లల సంతోషం మీకు శాంతిని ఇస్తాయి. ఆర్థిక జీవితం. 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక లాభాలు కొత్త మార్గాన్ని చూపిస్తాయి. వ్యాపారులు కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు తీసుకుని గుర్తింపు పొందటం మొదలవుతుంది. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు రావటం మొదలవుతుంది. 4. ఆధ్యాత్మిక జీవితం. గురుగ్రహ కృపతో భక్తి పెరుగుతుంది. మీరు భగవంతుడి కరుణను అనుభవించే సమయం మొదలవుతుంది. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. పాజిటివ్ దిశగా మీరు ముందుకు వెళతారు. భవిష్యత్ దిశ. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితం ఒక కొత్త మార్గంలో నడవటం మొదలవుతుంది. సంతోషం, శాంతి, సంపద ఇవన్నీ క్రమంగా మీ వైపు వస్తాయి. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇక వెనక్కి తగ్గిపోతాయి. ఇది కొత్త జీవితం వైపు తీసుకెళ్లే ప్రారంభమే మాత్రమే. ఇవే కన్యారాశి వారికి 23, 24, 25, 26 ఆగస్టు రోజుల ఫలితాలు. నేను మీ జ్యోతిష్యుడు బాలాజీ. ఈ వీడియో నచ్చితే తప్పక మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు.
మీ విలువైన సమయాన్ని వెచ్చించి వీడియో పూర్తిగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.